అవకాశం కలిగజేసిన అన్నకు, అదేవిధంగా యేసువై టీంకు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో చేరి పరలోక రాజ్యము గురించి జ్ఞాపకం చేసుకునుట, దేవా మీరు మాతో మాట్లాడమని, మీరు సులువు చేసిన మరుగు చేయమని, మీరు మాత్రమే మాతో మాట్లాడి మా హృదయాలు సంధించమని, దేవా నీ చిత్తమైతే మేమందరము తండ్రి ప్రభు నీ రాజ్యం అర్హత కలిగి అందరూ చేర్చబడుటకు కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చెప్తూ ఉంటున్నాడు. ఆయన పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు తెలియజేశాడు. అయితే ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలన పోలి ఉన్నది అని అంటూ ఉంటున్నాడు. సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పోలిన వలను పోలి ఉన్నది అని రాయబడి ఉంటుంది. అయితే అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పాడవేయబడుదురు అని రాయబడి ఉంటుంది. మంచి వాటినేమో గంపలో చేస్తున్నారు, చెడ్డ వాటినేమో వెలుపల పారవేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆయన సువార్త ఏ విధంగా ప్రారంభించాడు అని మనం గమనిస్తే, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని ఆయన సువార్త ప్రారంభాన్ని మనం గమనించగలం. ఆ పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలి అంటే దేవుని యొక్క దృష్టికి మనం ఎలా ఉంటాము అనేది ముందు మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన శిష్యులు మనం గమనించినప్పుడు, ఆ శిష్యులు సముద్రంలోకి వేటకి వెళ్ళొచ్చిన వారుగా ఉంటున్నారు. ఆ వేటకి వెళ్ళొచ్చిన వారికి ఏమి దొరకలేదు. వచ్చి ఒడ్డున కూర్చొని వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క సమయంలో యేసుప్రభువు వారు లోనకు పంపించి వల విశ్రమని చెప్పి, ఆ వల వేసినప్పుడు పట్టజాలైనంత చేపలు వాళ్ళకి దొరికినాయి. అప్పుడు యేసుప్రభువు వారు వారిని అంటాడు, మీరు నా వెంబడి రండి, మనుషులను బట్టి జాలరుగా మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా అవన్నీ పక్కన పెట్టి వేసి యేసు ప్రభువు వారి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా
పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు కూడా మనం గమనించినప్పుడు ఆయన అనేక రకాలైన ఉపమానాలను మనకు తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఉంటున్నాడు. సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని అంటున్నాడు. ఒక జాలరి సముద్రానికి వెళ్ళి వల విసిరినప్పుడు రకరకాలైన చేపలు పడుతూ ఉంటున్నాయి. అయితే ఆ చేపలందరిని లాగి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత తను ఏ ఉద్దేశంతో అయితే ఆ వలను విసిరాడో, ఏ చేపల కొరకైతే ఆ వలను విసిరాడో, వాటన్నిటిని తన గంపలో ఎత్తుకుంటూ ఉంటున్నాడు. మిగిలిన చేపలను అనగా చిన్న వాటిని అవ్వచ్చు, పెద్ద నాటిని అవ్వచ్చు, తనకు అనుకూలంగా లేని వాటిని అన్నిటిని కూడా తీసుకుని ఏం చేస్తుంటే బయట పారవేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క రాకడ సమయంలో కూడా మనము ఒక దినాన ఏం చేయబడుతున్నాం అంటే వేరు చేయబడుతున్నాము అనేది రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నానా విధములైన చేపలు పట్టిన వలగా ఉన్నది. దానిలో మంచి వాటిని అతను గంపలో వేస్తా ఉన్నాడు, మిగిలిన వాటిని బయట పారవేస్తూ ఉంటున్నాడు. అన్ని చేపలే కదా, అన్నింటిని తీసుకుని వెళ్ళవచ్చు కదా, అందరూ సంఘానికి వస్తుంటున్నారు కదా, అందరూ చక్కగా దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు, ఆరాధిస్తూ ఉంటున్నారు కదా. కానీ ఏం చేస్తూ ఉంటున్నారు అంటే కొందటిని గంపలో వేస్తా ఉన్నాడు, కొందటిని పారవేస్తూ ఉంటున్నాడు, వేరు చేస్తూ ఉంటున్నాడు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటున్నారు. ఒకరేమో ఎత్తబడుతూ ఉంటున్నారు, ఒకరు ఏం చేయబడుతూ ఉంటున్నారు, విడవబడుతూ ఉంటున్నారు. 10 మంది బుద్ధి కన్యకులు ఉన్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళి ఉన్నారు. అయితే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళిన వీళ్ళు ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే ఆలస్యమైనదని ఒక ఉద్దేశంతో అందరూ నిద్రపోతూ ఉంటున్నారు. ఇదిగో ఆయన వస్తున్నాడు అనే ఒక స్వరము వినపడినప్పుడు 5గురు బుద్ధి కలిగిన వారు తమ దివిటీలను చక్కబరుచుకొని రెడీగా ఉంటారు. మరో 5గురి దగ్గర నూనె అయిపోయేది కనుక వాళ్ళు కొనువారి ఎదుకు పోయి ఉంటారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే సిద్ధపడి వారిని లోనకి తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వేరు చేయబడటాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చేపలను వేరు చేస్తూ ఉంటున్నాడు. ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకరు వేరు చేయబడుతూ ఉంటున్నారు. 10 మంది కన్యకులు యేసు ప్రభువుని ఎదుర్కొనడానికి వచ్చారు. అందులో 5గురు దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చబడుతూ ఉంటున్నాడు. ఒక 5గురు విడవబడుతూ ఉంటున్నాడు. ధనవంతులు లాజరు గురించి మనం వింటూ ఉంటున్నాము. ధనవంతుడేమో పాతాళానికి పోతూ ఉంటున్నాడు. దరిద్రుడైన లాజరేమో పరలోకానికి వెళ్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ఉపమానాలు కూడా మనం ఆలోచన చేసినప్పుడు, చూచినప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి.
నేను ఎక్కడ ఉన్నాను? ఏ గుంపులో ఉన్నాను? గంపలో వేయబడిన వ్యక్తిలాగా ఉన్నానా? బయట పారవేయబడిన వ్యక్తిలాగా నేను ఉన్నానా? బుద్ధిమంతుల్లాగా నేనున్నానా? బుద్ధి లేని వారిలాగా నేను ఉన్నానా? ఏదో తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు విడవబడుతూ ఉంటున్నాడు. ఎత్తబడే వ్యక్తిలాగా నేను ఉన్నానా? విలువబడే వ్యక్తిలాగా నేను ఉన్నానా అని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు దేవుని దృష్టికి ఏమై ఉన్నావు? నీకు నువ్వు నేను ఇదే మీకు అనుకూలమైన సమయం అని ఆయన మాట్లాడుతూ ఉండగా, ఈ అనుకూలమైన సమయంలో ఆయన మెరుపు వలె వచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. దొంగ వలె వచ్చే వ్యక్తిలాగా ఉంటూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఎదుర్కొనటానికి పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడిని ఎదుర్కొనటానికి నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మేకలను, గొర్రెలను ఒకే మేత మేయిచూ ఉన్నవి అంట. కానీ ఎత్తబడే సమయానికి వచ్చినప్పుడు మేకలను, గొర్రెలను ఏం చేస్తూ ఉంటున్నాడు ఆయన? వేరు చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని ఉపమానాలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ వేరు చేయబడినప్పుడు మనం ఏ గుంపులో ఉంటున్నాం? ఎలా ఉంది మన ప్రవర్తన? ఎలా ఉంది మన యొక్క ఆలోచనలు? దేవుని యొక్క సముఖానికి అందరూ వస్తూ ఉంటున్నారు. నానా విధములైన మనుషులందరూ కూడా వస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ఒక దినాన అందరినీ ఏం చేస్తూ ఉంటున్నాడు? ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో వారిని మాత్రమే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన యొక్క సమ్ముఖానికి నడిపించుకుంటూ ఉంటున్నాడు. చాలా ఇక్కడ హెచ్చరికలు మనకు కాలుస్తూ ఉంటున్నాయి. ఏడుపును పండ్లు కొరుకుటి ఉండే స్థలంలోకి వాళ్ళని నెట్టివేస్తూ ఉంటున్నాడు. మరొక ఉపమానాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో ఆయన వస్తూ ఉంటున్నాడు. ఆయన పెండ్లి విందుకు అక్కడున్న వాళ్ళందరిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. పెండ్లి వస్త్రము లేని ఒకళ్ళు వచ్చారు. వాళ్ళని ఆపివేశాడు. ఈరోజు మనము అలాంటి పరిశుద్ధమైన పెండ్లి వస్త్రాన్ని ధరించిన వ్యక్తులుగా ఉంటున్నామా? గంపలో వేయబడిన మనుషుల పోలిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. నానా విధములైన చేపలు ఉంటున్నాయి. అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనగా ఇక్కడ మనం కానొస్తూ ఉంటున్నాం. కొంతమంది అయితే ఎలా ఉంటున్నారు అనంటే, ఆ దినాన సర్దుకాయలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు పునరుద్ధానమే లేదని చెప్పేవాళ్ళు మాట. శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కానీ, సరైన విధంగా వాళ్ళు జీవించే వ్యక్తులుగా వాళ్ళు లేరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యమును గురించి ఇదిగో ఆయన వస్తున్నాడు అని సెలవిస్తున్నప్పటికీ కూడా మనము చాలా మంది నిర్లక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం.
ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. వాని క్రియల చొప్పున జీతం ఇస్తున్నాడు అని మనకు తెలుసు. అయినను కూడా నిర్లక్ష్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. మెరుపు వలే వస్తాను అని అంటున్నాడు ఆయన. దొంగ ఏ విధంగా వచ్చునో ఆ విధంగా నా యొక్క రాకడ కనబడుతూ అని అంటున్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక, మెరుపు ఎప్పుడు పుట్టిద్దో మనకు తెలియదు కనుక, ఎంత జాగ్రత్తగా మనము ఉండాలి. దేవుడి సమయాన్ని వస్తే, ఈ క్షణాన్ని వస్తే నేను ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానా అని మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. రాకడికి గుర్తుగా అనేకము జరుగుతూ ఉంటున్నాయి. అనేక రకాలైన అంశాలను దేవుడు ప్రవచనాలను నెరవేర్పునని చూపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు వాటన్నిటిని చూస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటున్నావేమో. క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ నీవు గంపలో వేయబడకుండా బయట పారవేయబడే వ్యక్తిలాగా ఉంటున్నావేమో. నీ ఆలోచనలు మారటం లేదు, నీ క్రియలు మారటం లేదు, నీ బుద్ధి మారటం లేదు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటున్నారు, ఒకళ్ళు ఎత్తబడుతూ ఉంటున్నారు. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు దేవుడి సంఘములకు వచ్చేవాళ్ళే, పరిచర్య చేస్తున్న వాళ్ళే. ఎందుకు ఒకళ్ళని విడవబడుతున్నారు? ఎందుకు వాళ్ళు ఎత్తబడుతూ ఉంటున్నారు? దేవుడు ఇద్దరిని తీసుకుని వెళ్ళొచ్చు కదా. మన యొక్క రహస్య పాపంలో ఆయన ఎరిగి ఉన్నాడు. మన రహస్య జీవితాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. పైకి భక్తి కలిగిన వారంగా ఉండి, పైకి దేవుని కనపరిచే వ్యక్తులుగా కనపడుతూ, నీ హృదయంలో గర్వాన్ని, మన హృదయంలో అహంకారమును, మన హృదయంలో చెడుతనమును కలిగి, మన వేషధారులుగా కనపడుతూ, పైకి భక్తి కలిగిన వ్యక్తులుగా నటిస్తూ, హృదయమంత ద్వేషంతోనూ, హృదయమంత చెడుతనంతోనూ, ఒకరిని ఒకరిని ప్రేమించలేని తత్వంతోనూ, భయము లేని భక్తిని చేసే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అందుకని అంటాడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అంటున్నాడు. ఏ మనసు పొందుకోవాలి? మారు మనసు పొందుకోవాలి, తిరిగి జన్మించాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్న సద్బోధకుడా, నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అంటున్నాడు. అతను ఒక అధికారి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మోకరించి తను ఏం చేస్తున్నాడంటే అడుగుతూ ఉంటున్నాడు, సద్బోధకుడా, నిత్యరాజ్యానికి చేర్చబడాలంటే, దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడాలంటే, ఆ పరిశుద్ధమైన రాజ్యానికి చేర్చబడాలంటే ఇక నేనేమి చెయ్యాలి? యేసుబాబు అక్కడ అంటున్నాడు, అయ్యా నీకు ఆజ్ఞలు తెలుసు కదా అన్నాడు. తెలుసయ్యా. నిలువలే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ చదువుతూ ఉంటున్నాడు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఏందే కానీ, భూమి కింద నేల ఏందే కానీ ఉండి ఏ రూపమునైనను విగ్రహమునైనను
నువ్వు చేసుకునకూడదు, వాడికి సాగిల పడకూడదు. నీ తల్లిదండ్రులు సన్మానించాలి, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇలా అన్నీ అంటే అన్నీ నేను పాటిస్తూ ఉంటున్నాను. అంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యము అందరికీ తెలుసు. చిన్నతనం నుంచి వాక్యాన్ని విని 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 కంఠస్థం చేసిన వ్యక్తులుగా మనం ఉంటాము. వాక్యాన్ని వినే వ్యక్తులుగా ఉంటున్నాం. వాక్యాన్ని బోధించే వ్యక్తులుగా ఉంటున్నాం. వాక్యాన్ని మన నోటి నుంచి రాకముందే పలానా అధ్యాయం పలానా వచనమని చెప్పే వ్యక్తులుగా ఉంటున్నాం. పలానా చోట ఈ విధంగా రాయబడి ఉంది అని వాక్యాన్ని కోడీకరించి మాట్లాడే వ్యక్తులుగా మనం ఉంటున్నాము. కానీ మనము ఇప్పటికి కూడా ఏమంటున్నాము అంటే, నేను దేవుని రాజ్యానికి చేర్చబడతాను అనే ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేని పరిస్థితి. ఆయన ఎదుర్కొన్నట్టుకు వెళ్ళలేని పరిస్థితి. ఇదిగో నేను ఆయన వస్తే ఆయనతో పాటు నేను కూడా వెళతాను అని చెప్పలేని పరిస్థితి. కారణము ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇంత వాక్యము తెలిసి, ఇంతగా ప్రార్థించే వ్యక్తులుగా ఉండి, ఇంతగా ఆయన వెంబడించే వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి ఇంకా అని ఆయన అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడయ్యా. అంత బాగానే ఉంది. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమి కొదువుగా ఉందయ్యా అంటే, నీకు ఆస్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ దొరికిపోయాడు. ఈ ఆస్తి పేదలకు అమ్మి నన్ను వెంబడించంటే అది నా వల్ల కాదయ్యా. దాన్ని విడిచిపెట్టలేను. అవసరమైతే నేను విడిచిపెడతాను. ఇది అక్కర్లేదు నాకు. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడంట. దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడాలి అంటే నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నామంటే, భూలోకంలో ధనవంతుల్లాగా ఉండి పరలోకానికి వెళ్ళేటప్పుడు లాజరులాగా ఉండాలి అనుకుంటున్నాడంట. అర్థమైందమ్మా? భూలోకంలో ధనవంతుల్లాగా ఉండి ఎత్తబడేటప్పుడు లాజరులాగా ఉండాలి అని అంటున్నాడంట. భూలోకంలో ఎలా ఉండాలి? ధనవంతుల్లాగా ఉండాలి. అంటే భూలోకంలో నువ్వు ధనవంతుల్లాగా ఉండాలి, ఎత్తబడేటప్పుడు లాజరులాగా ఉండాలి. 2 కావాలి. భూలోకం కావాలి, పరలోకము కావాలి. భూలోకంలో నిష్టానుసారంగా జీవించాలి, పరలోకానికి వెళ్ళినప్పుడు లాజరులాగా ఉండాలి. ఇద్దరు అబ్రహాము కుమారులే. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు ధనవంతుడు. ఇద్దరు క్రైస్తవులే. ఒక వ్యక్తి దారిద్ర్యంలో ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక వ్యక్తి ధనవంతుడుగా ఉన్నాడు, కానీ దేవుడు చెప్పిన విధంగా ప్రేమించే అనుభవాన్ని లేకుండా పోతూ ఉంటున్నాడు. యథార్థ హృదయముతో ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పరిపూర్ణమైన బలముతో ఆయన ప్రేమించాలి, ఆదరించాలి, వెంబడించాలి. అపొస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే క్రమంలో ఆయనకి ఈ లోకంలో ఉన్నదన్న వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. లోకాన్ని ప్రేమించలేదు, లోకానికి తగినట్టుగా జీవించలేదు, లోకానికి తగినట్టుగా మనుషులకు తగినట్టుగా నటించలేదు. మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనుషులు ఎదుట నటించే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. మనుషులు పొగిడే విధంగా మనం ఉండాలన్నట్లుగా ప్రాకులాడుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేవుని యొక్క సముఖానికి మనం చేర్చబడాలి అంటే, దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడాలంటే మనుషుల ఎదుట కాదు, కానీ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న భయంతో
భక్తితో మనం జీవించాలి. దేవా, ఈ రోజు నువ్వు వస్తే నువ్వు నన్ను నీ రాజ్యంలో చేర్చుకోయ్యా అని ధైర్యంగా ఆయన ఎదుట మోకరించి అడగగలిగిన పరిస్థితిలో మనం ఉండాలి. ఆ యవనస్తుడు, ఆ యొక్క అధికారి, సద్బోధకుడా, నేను నిత్యరాజ్యానికి చేర్చబడాలంటే నేనేమి చేయాలి? ఇంకా చిన్నతనము నుంచి వాక్యాన్ని ఎరిగిన వ్యక్తిని నేను, నీ సముఖానికి వస్తున్న వ్యక్తినే నేను. కానీ నాకు ఇంకా అనుమానం ఉంది, నాకు ఇంకా భయం ఉంది, నేను వెళతానో లేదో అని. ఈ రోజుల్లో భయం కలిగిన వ్యక్తులుగా ఉండారా? దేవుడు క్షణాన్ని పిలిస్తే నేను వెళ్తానో లేదో అనుమానం కలిగిన వ్యక్తులుగా ఏమైనా ఉండారా? అసలు పరిశీలన చేసుకుందాం. విడవబడిన వారిని ఏం చేస్తూ ఉంటున్నాడంటే అగ్ని గుండంలో వేస్తూ ఉంటున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది 50వ వచనం, వీరిని అగ్ని గుండంలో పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పండు కొరుకుటయో ఉండును. ఏముంటున్నాయి అంటే ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటున్నాయి. ఇలాగ ఆయన ఉపమానాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. అనేక రకాలైన ఉపమానాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఆ నిత్యరాజ్యానికి మనం చేర్చబడలేనంటే మన యొక్క జీవితం ఎలా ఉంది? అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటున్నాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. వారందరి ఆలోచన దేవుని యొక్క రాజ్యము. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ తన దృష్టి ఎక్కడ ఉందంటే దేవుని యొక్క రాజ్యం వైపు. ఈరోజు అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా రక్షించబడిన మనం ఉంటున్నాము. అయితే మన యొక్క చూపు ఎక్కడ ఉంటుంది? అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క చూపు ఎక్కడ ఉంటుందంటే పునాదులు కలిగిన పట్టణం వైపు తన చూపును నిలుపుతూ ఉంటున్నాడు. ఈరోజు మన చూపు ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. ఎన్నిసార్లు వాక్యం విందా, ఎన్నిసార్లు గద్దెంపుకరమైన మాటలు వింటున్నప్పటికీ కూడా ఇంకా మార్పు లేని వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. ఓ దినాన గెహాజీ పరుగులెత్తుతూ ఉంటున్నాడు. ఎక్కడికి పరుగులెత్తుతూ ఉంటున్నాడంటే వెండిని సంపాదించుకోవటానికి, బంగారాన్ని సంపాదించుకోవటానికి, దుస్తులను సంపాదించుకోవటానికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటున్నాడు. ఇక భయం లేదు. ఈ సేవకుడు ఎన్ని దినాలు ఉన్నా నాకు ఇబ్బంది లేదు. తినటానికి ఆహారాన్ని, కట్టుకోవటానికి వస్త్రాలను సంపాదించుకొని పెట్టుకున్నాడు. ఇక నా భయం లేదు అని అనుకుంటూ వచ్చి సేవకుడు ఎదుట నిలబడుతూ ఉంటున్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలతో తన ఆస్తిని సమకూర్చుకున్నాడు. వేరువాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంగతి ఏమవుతుంది? గెహాజీతో ఆ సేవకుడు చెబుతున్నాడు, నువ్వు వాటి కోసం పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని అంటున్నాడు. ఒకసారైనా నీ హృదయం గద్దించట్లేదా? ఒకసారైనా దేవుని ఆత్మ నిన్ను తాగటం లేదా? వాత వేయబడిన మనస్సాక్షిలాగా మన జీవితాలు ఉంటున్నాయా? వెండి బంగారములు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని గెహాజీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడిని ఆశీర్వదిస్తే, దేవుడిని దీవిస్తే, దేవుడికి విస్తారమైన పంట పొలాలను, ఆస్తిని, వాటన్నిటినీ సమకూరిస్తే ఇక నాకు భయం లేదు, ఆస్తి అంతా కూడా ఉంది. ఇక నువ్వేం చేయాలంటే ఈ లోకంలో తిరుచు, త్రాగుచు, ఇష్టానుసారంగా ఉంటే చాలు, అప్పుడప్పుడు ప్రార్థనకు పోతే చాలు,
అప్పుడప్పుడు చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే చాలు, అప్పుడప్పుడు సేవకు సంఘానికి ఏదో కొంత ఇస్తే చాలు, ఇక నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాను, అయితే ఉన్నంత వరకు సమృద్ధిగా నేను తిని త్రాగుతూ తిరుగుతూ ఉండాలి, ఆదివారం ఒక రోజు లేకపోతే సంవత్సరానికి ఒక రోజు పండగలప్పుడు ఇలా వెళ్తే చాలు, ఇలా వెళ్ళిన సమయంలో మందిరానికి సున్నం వేసుకోవటానికను, లేదా మందిరంలో పలహారం ఇవ్వటమనో, లేకపోతే ఇంటికాడ 2 నెలలకు ఒకసారి ప్రార్థన పెట్టించుకుంటా ఉంటే చాలు సరిపోయిద్దనో, ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగి ఇలాంటి మనస్తత్వాలు కలిగి మనం ఉన్నామనుకో, దేవుని యొక్క ఆ యొక్క గడప దగ్గరికి కూడా మనం బాబు రాజ్యం యొక్క గడప దగ్గరికి. నేటి క్రైస్తవ సమాజం ఇట్లానే ఉంటుంటుంది, పరుగులెత్తుతూ ఉంటున్నాడు. దేవుని సొమ్ముగాన కంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటున్నాడు. లోకంలో ధనధాన్యాదులను సంపాదించుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటున్నాడు. ఎప్పుడో అతనికి రావాలనుకున్నప్పుడు, ఎప్పుడో ఏదో చెయ్యాలనుకున్నప్పుడు వచ్చి అలా ఏం చేస్తున్నాడు, ఆయన మెరుపు వలె వస్తానంటున్నారు. ఈయన కూడా ఎలా వస్తున్నారంటే సంఘానికి మెరుపు వలె వస్తా ఉంటున్నారు. అలా వచ్చి అలా కనబడి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అలా మెరుపులాగా వచ్చి అంత గందరగోళం చేస్తారు ఆ రోజు సంఘంలో. ఇక వాళ్ళంత భక్తిపరులుగా మరొకరు ఉండరు అన్నట్టుగా, అలాంటి పాత్రాపరులు మరొకరు లేరు అన్నట్టుగా, వాళ్ళగా పరిచయకు సహకరించే వాళ్ళు ఇక లేరు అన్నట్లుగా ఏమి చేస్తారో అదంతా నిష్ప్రయోజనం. దేవుడు నన్ను చూస్తున్నాడని భయము మన హృదయంలో ఉండాలి. ఓ దినాన యేసుప్రభువు ఒక మాట అంటాడు, ఆయన శిష్యులు ఒక మాటను అడుగుతారు, అయ్యా పన్ను కట్టాలి అని అన్నప్పుడు వాళ్ళు యేసుప్రభువు ఎద్దుకు వచ్చినప్పుడు అక్కడ అధికారులు కైసరివి కైసరికి కట్టండి అని అంటాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకునేటానికి అయ్యా మన దేవుడికి ఏదో ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు. ఈ భూ సంబంధమైన వాటి మీద ఎవరి దాని మీద ఎవరి పేర్లు ఉంటున్నాయి అంటే అక్కడ కైసరు బొమ్మ ఉంటుంది, అంటే లోక సంబంధమైన వ్యక్తి యొక్క బొమ్మ ఉంటుంది. అది దానికి ఇచ్చేయండి, లోకానికి ఇచ్చేసేయండి. నీ డబ్బు ధనము దేవుడు తీసుకుంటున్నాడా? అవి భూ సంబంధమైన వాటికే అని ఆయన అక్కడ ప్రాముఖ్యంగా సెలవిస్తూ ఉంటున్నాడు కదా. నీ ధనము, నీ ధాన్యము, నీ యొక్క వెండి బంగారాలు అవి తీసుకొని ఆయన అక్కడ వేస్తూ ఉంటున్నాడా? నీ కొరకు నా కొరకు బంగారం ఇల్లు కడతానంటున్నాడు, వీధులు వేస్తూ ఉంటున్నారు. తీసుకొచ్చి నీ బంగారము ఆ యొక్క వెండి అంత మందిరంలో ఇవ్వండి, అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ వీధులు వేయాలి, చాలా డబ్బులు అవసరమై ఉంది, బంగారం అవసరమై ఉంది, మీరు తీసుకొచ్చి ఇచ్చి పోతా ఉండండి అని ఆయన చెబుతూ ఉంటున్నాడా? కైసరికి ఇచ్చేయండి. ఇక్కడ రూపాయి, ఇక్కడ ధనం అక్కడికి రాదు. నువ్వు ఇక్కడెంత ఇచ్చినా కూడా నీ హృదయంలో మారు మనసు లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేర్చబడవు. ఓసారి ఆయన తలుపు వేసిన తర్వాత అయ్యా తలుపు తీయ్యా అని ఎన్నిసార్లు తట్టినా మీరెవరో నాకు తెలియదు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మారు మనసు తగిన క్రియలు మనం ఫలించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. మారు మనసు తగిన నడవడిక మనకు ఆత్మీయ జీవితంలో కనపడాలి. మాటలు ఎందు, చూపులు ఎందు, ప్రవర్తన ఎందు, ఆలోచన ఎందు, క్రియలు ఎందు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ విధమైన ఆత్మ సంబంధమైన జీవితము మనము ఈ లోకానికి కనపరచాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను పౌలు గారు చెప్తున్నట్లుగా
మన ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి. నేను గురి కలిగి పరిగెత్తుచున్నాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. ఈరోజు ఏ గురి కలిగి నువ్వు పరిగెత్తుతూ ఉంటున్నావు? దేవుని యొక్క రాజ్యం అనే గురి కలిగి నువ్వు పరిగెత్తుతూ ఉంటున్నావా? గెహాజీ పరిగెత్తాడు, లోకాన్ని సంపాదించుకున్నాడు, కుష్ఠవ్యాధితో దేవుని సముఖాన్ని విడిచిపెట్టాడు. ధనవంతుడు దేవుని ఎరిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రేమించలేని వ్యక్తిగా ఉంటున్నాడు. పాతాళములో, నరకంలో యాతన పడుతూ ఉంటున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇన్ని తెలిసినప్పటికీ సద్బోధకుడా, నేను రీతిరాజ్యానికి వెళ్ళడానికి నేనేమి చేయాలి? ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తూ ఉంటున్నాడు. తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాడు. అబద్ధ సాక్ష్యం పలికే వ్యక్తిగా లేడు. చాలా యథార్థవంతుడుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయనకు కుదువుగా ఉన్నది. ఈ లోకాన్ని ప్రేమిస్తున్న లోక ధనాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. లోక ఆశను ప్రేమిస్తూ ఉంటున్నాడు గనుక దాన్ని విడిచిపెట్టడానికి తనకి ఇష్టం లేక ఏడ్పును పండుకొరికే స్థలములకు వెళ్తూ ఉంటున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? వేరు చేయబడినప్పుడు ఏ గుంపులో నువ్వు ఉంటున్నావు? మేకలు వేరు చేయబడుతూ ఉంటున్నాయి. గొర్రెలు దేవుని యొక్క రాజ్యములకు చేర్చబడుతూ ఉంటున్నాయి. చేపలు వేరు చేయబడుతూ ఉంటున్నాయి. గంపలోకి చేర్చబడుతున్నాయి. కొన్ని బయట పారవేయబడి గిలగిల కొట్టుకుంటూ చనిపోతూ ఉంటున్నాయి. ఎదురు పని చేస్తూ ఉంటున్నారు. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు ఎవడబడుతూ ఉంటున్నారు. వేరు చేస్తూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. వేరు చేయబడినప్పుడు నువ్వు ఏ గుంపులో ఉంటావో, ఎక్కడికి చేర్చబడతావో, ఆ చేర్చబడే గుంపులో నేను కూడా ఉండాలి. నిత్య రాజ్యానికి నేను నాతో పాటు నా కుటుంబ సభ్యులు, నా సమాజం అంతా కూడా ఉండాలని ఆశ కలిగి ఉందా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలి అంటే మనము యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉండి ఆయన వెంబడించే వ్యక్తులుగా ఉండి, ఈ క్షణాన్ని ఆయన వచ్చినా కూడా నేను ఆ సమ్ముఖానికి వెళ్తానని నిరీక్షణ కలిగి నిత్య రాజ్యమునకు మనం చేర్చబడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. అంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి ఈ ప్రయాస అంతా మనకు ప్రార్థన, ఉపవాసాలు, ప్రతిదీ కదా. మనం ఎంత బతికినా పరలోక రాజ్యంలో అడుగు పెట్టకపోతే మనకు ఎందుకు ఈ భక్తి అనే ఉద్దేశంతో ఈ యొక్క నెట్ ప్యారబుల్ అంటారు. ఈ యొక్క ఉపమానాన్ని మన జాలర్లు సముద్రంలో వలేసినప్పుడు ఏమవుతుంది? అన్ని చేపలు పడతాయి. వల నిండిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు జాలర్లు? ఆ వలని ఒడ్డుకు లాగి మంచివన్నీ ఒక పాత్రలో వేసుకుంటారు, చెడ్డ వాటిని అన్నిటినీ పడేసేస్తారు. అలాగే దేవుని రాజ్యం అనేటువంటి అందరూ వస్తారు ఇక్కడికి, దేవుని దగ్గరికి. కానీ మంచివారు, చెడ్డవారు, నిజమైన వారు, అబద్ధికులు, విశ్వాసులు, పేరుకి మాత్రం అందరూ వస్తారు. కానీ వల నిండిన తర్వాత వాళ్ళు ఎట్లా ఆగారు? అట్లాగే తీర్పు దినం ఒకటి ఉంటుంది. ఆ తీర్పు దినాన దేవుడు మన హృదయ స్థితిని చూస్తాడు. యుగాంతంలో కూడా అలాగే జరుగుతుంది. అంటే దేవుని దూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేస్తారంట. అది చివరి తీర్పు దినం. మనుషులు కాదు, దేవుని దూతలే వచ్చి ఆ పని చేస్తాయి. న్యాయంగా, నీతిగా, తప్పు లేకుండా దుష్టులను అగ్నిగుండంలో వేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకటి ఉంటుందంట. అంటే ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు, అన్న ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలు. సంఘంలో ఉండడం మాత్రమే సరిపోదు, నిజమైన మార్పు అవసరము. దేవుడు మన బయట రూపాయన కాదు, హృదయ స్థితిని చూస్తాడు. తీర్పు అనేది తప్పదు. కాబట్టి ఈరోజే పశ్చాత్తాపం పడదాం. ఇది దేవుని కృపాకాలం. రేపు తీర్పు కాలం తప్పదు. కాబట్టి ప్రభువా నా జీవితాన్ని పరిశుద్ధించేయి, పేరుకు మాత్రమే కాదు నిజమైన విశ్వాసంతో జీవించే సహాయం నాకు దయచేయి. తీర్పు దినంలో నీ ముందర
నీతిమంతుడిగా నిలబడే కృప నాకు దయచేయని మనందరూ ప్రార్థన చేద్దాం. చక్కటి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి వాక్య ఫలింపు ప్రార్థన సిస్టర్ మంజుల గారు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అమ్మ వందనాలు. అందరికీ వందనాలు సార్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రము నాయన. గడిచిన రాత్రి అంతయో నాయన గాఢమైన నిద్రనిచ్చో, చురుకైన మెలకునిచ్చి నాయన, మొదటి గడియ నీళ్ళ గడుపుకి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా స్తుతి స్తోత్రము నాయన. అయ్యా మేము నాయన నీ పరలోకంలో నైనా మేము స్థానం పొందుటకు సహాన దయచినైనా, బుద్ధిమంతులుగా మేము ఉండి నైనా, అయ్యా బుద్ధి లేని వారిగా ఉన్నావు నాయన. మమ్మల్ని మా హృదయాలు మేము పరీక్షించుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా ఎత్తబడే సమూహంలో ఉన్నావా నాయన, అయ్యా పారివేయబడే సమూహంలో ఉన్నామని నాయన, మా హృదయాలను మేము పరీక్షించుకొని నాయన, అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా నాయన, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నామని మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి నైనా, నీకే స్తుతులు స్తోత్రము నాయన. ద్వేషంతోనూ అయ్యా కుట్రతోనూ పగతోనూ మా హృదయాలు నిండి ఉన్నాయా నాయన, నీ వాక్యంతో మా హృదయం నిండి ఉన్నదాన్ని నాయన, అయ్యా మా హృదయాలు మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా ధనవంతుడి వలె ఉన్నావా నాయన, పేదవారుగా ఉన్నావా నాయన, అగ్నిగుండంలో పడవేసినప్పుడు నాయన అబ్రహాం లాజర్ని చూసినట్టుగా నాయన, అయ్యా ధనము ఏది మాకు శాశ్వతం కాదు నాయన. అయ్యా నీ పరలోక రాజ్యములో నాయన, నీ వాక్యము నాయన మమ్మల్ని అడిగినప్పుడు అక్కడ లెక్కింపు ఉంటుంది ప్రభువా. ఆ లెక్కింపులో నాయన మేము పరలోక రాజ్యములో నాయన మేము ఉండుటకు సహాన దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. హిజ్కియా వలె నాయన మేము నాయన వెండిని బంగారాన్ని నాయన మేము ఆశపడుతున్నామా నాయన, నీ వాక్యానికి మేము ఆశపడి నాయన, నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం అనేది నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా ఈ లోకాశల్లో పడి జీవిస్తున్నావా నాయన, నీ కొరకు మేము ప్రయాసపడుతున్నామని నాయన, మమ్మల్ని మేము పరీక్షించుకొని తగ్గించుకొని ఇతరులను ప్రేమించుటకు నాయన పొరుగు వారిని ప్రేమించు మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చింపు చేసేందుకు సహాయం దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రము నాయన. అవును నాయన, ఈ లోకంలో మాకు ఏది శాశ్వతం కాదు నాయన, నీ పరలోక రాజ్యం మాకు శాశ్వతం నాయన. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. మారు మనసు పొంది తిరిగి నాయన లోకమైన జీవితంలో జీవిస్తున్నామేమో నాయన. అయ్యా మాలో ఇంకా చెడు తలంపులు, చెడు వ్యసనాలు, చెడు మాటలు మాలో ఉండి మాట్లాడుతున్నామేమో నాయన. అయ్యా మిమ్మల్ని మేము పరీక్షించుటకు సహాయం చేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా నాయన అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ పొళ్ళు కొరుకులు అవన్నీ ఉంటాయని మేము వినున్నాం తండ్రి నాయన. అలా కాకుండా నాయన అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పుండవు నాయన. అయ్యా నీ పరలోక రాజ్యంలో నాయన, అయ్యా నాయన నీ రాకల్లో మేము ఉండుటకు, ఎత్తపడే గుంపులో మేము ఉండుటకు సహాయం దేశం. బుద్ధి కలిగిన కన్నిక వలె బుద్ధి లేని కన్నికలు కాకుండా నాయన, బుద్ధి కలిగిన కన్నికల వల్ల మేము డ్యూటీలు పట్టుకొని నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి మేము జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచు దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రమని. నీ ఏకాజావన వాక్యములో నాయన ఏ హృదయంతోనో మాట్లాడేవో నాయన, నాతో మాట్లాడేవా నాయన, గూగుల్ మీట్లో ఉన్న ఏ బిడ్డతోనో మాట్లాడిండవో నాయన. మా తలంపులు, మా ఆలోచనలు, మా నడక, మా పడక ప్రతి ఒక్కటి పరిశీలించే దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. నీ సన్నిధికి ఏ బిడ్డ అయితే ఆశపడి నాయన నాతో ఏం మాట్లాడతావని ఆశపడి వచ్చినదో నాయన, ప్రతి ఒక్క హృదయాన్ని నింపినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా నాలో ఇంకా ఏమన్నా తలంపులు నాయన, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏమన్నా దూరపరిచి నాయన నీ వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని అడుగుచు అయ్యా. నా ప్రార్థనలు ఎదుర్కొంటే క్షమించమని వాక్యం రెఫరెన్స్లు పెట్టేంత జ్ఞానం లేనప్పటికీ నాయన నీ జ్ఞానమునిచ్చి నాకు ప్రార్థించిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 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 ఆమేన్.